విశాఖపట్నం అభివృద్ధికి వచ్చింది కేవలం పోర్టు వల్ల. బొంబాయి అభివృద్ధికి వచ్చింది కేవలం పోర్టు వల్ల. ఎక్కడ పోర్టు ఉంటుందో అక్కడ అభివృద్ధి వస్తుంది. అందుకే 10 సంవత్సరాల క్రితం దుగరాజపట్టణం కొరకు, పోర్టు కొరకు 32 మంది కేంద్ర మంత్రులతో నేను ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేయించాను. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర కేబినెట్ దుగరాజపట్టణ ఓడరేవుకు ఆమోద ముద్ర వేసింది. తర్వాత విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుని మొట్టమొదటి అంశంగా పెట్టుకున్నారు. ఆ రోజు నేను రెండో ప్రధాన అంశంగా దుగరాజపట్టణ ఓడరేవు పూర్తి చేయాలని నేను విభజన చట్టంలో పెట్టించాను. పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది దుగరాజపట్టణ ఓడరేవు అభివృద్ధికి. దానికి పార్లమెంటు ఉభయ సభలు, రాజ్యసభ, లోక్సభ 2 ఆమోద ముద్ర వేశాయి. అందరితో ఆగలేదు, రాష్ట్రపతితో కూడా ఆమోద ముద్ర వేయించాం. శాసనంగా తయారైంది దుగరాజపట్టణ ఓడరేవు. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మేము కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది 2014లో. ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణపట్టణంలో ఒక ఆయన ఉండేవాడు, చింతా విశ్వేశ్వరరావు అని. చంద్రబాబు నాయుడికి దగ్గర స్నేహితుడు, బంధువు. ఆయనకు బిజినెస్ ఎక్కడ దెబ్బతింటుందో అని మరి దుగరాజపట్టణ రేవు శాసనం అయినా కూడా, పార్లమెంట్ ఆమోద ముద్ర వేసినా కూడా ఆయన ఒక జాబు రాశాడు నితిన్ గడ్కరీ అనే ఒక మంత్రికి, పోస్ట్ మంత్రికి. అయ్యా దుగరాజపట్టణం నాకు వద్దు, మరి నాకు కృష్ణపట్టణమే ముద్దు అన్నాడు. మరి రాసుకోవచ్చు, ఆయన ఇష్టం ఆయనది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, నిన్న వాళ్ళ తమ్ముడు చచ్చిపోతే పోయేసి వచ్చా, పోల్మాలేసి వచ్చా. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మాట్లాడితే పోలవరం అంటాడు, లేకపోతే అమరావతి అంటాడు. మరి దుగరాజపట్టణాన్ని గురించి ఆయన ఇప్పటిదాకా మాట్లాడలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఆలోచించాల్సింది దుగరాజపట్టణాన్ని గురించి. ఆయన చట్టాన్ని ఆయన ప్రేమించే వ్యక్తి అయితే చట్ట ప్రకారంగా దుగరాజపట్టణ పోర్టు పనులు ప్రారంభమై ఉండాలి. ఆయన పోర్టు పనులు ఈ రోజు వరకు నోరెత్తలేదు, ఒక్క పలకం కూడా వేయలేదు. నేను ఖండిస్తున్నాను తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు వైఖరి. రీతి కొరకు మా ప్రాంతం సూళ్ళూరుపేట, నాయట, గూడూరు తాలూకు మీరు వెనకబెట్టినారు. తప్పు, చట్ట ప్రకారంగా ఇది తప్పు. దుగరాజ పోర్టు పనులు వెంటనే ప్రారంభం కావాలని చంద్రబాబు నాయుడిని నేను సున్నితంగా ఆయనకు తెలియజేస్తూ, ఆయన నాకు 50 సంవత్సరాలుగా మిత్రుడు. ఆయన నేను విద్యార్థిగా 50 సంవత్సరాలుగా తెలిసినా కూడా ఆయన చేస్తున్నటువంటి పొరపాటు నేను ఏలెత్తి చూపిస్తున్నా. వెంటనే దుగరాజపట్టణ పోర్టు పనులు ప్రారంభం కావాలి. మరి ఏంటి దుగరాజపట్టణం వల్ల ఏమి లాభం? ఈరోజు మన ప్రతి ఇంట్లో 2 కూతురు చదువుతున్నారు. బీటెక్లు పాస్ అయ్యారు, లాటరీ కొడుతున్నారు. అమ్మాయి పెట్టి అన్నం తినేసి ఇంట్లో కూర్చుంటున్నారు, కాలక్షేపం చేస్తున్నారు. వీళ్ళకు ఉద్యోగాలు కావాలి. శ్రీ సిటీలో ఉద్యోగాలు ఉన్నాయి. ఏం ఉద్యోగాలు అయ్యి? మరి 5,000 రూపాయలు ఇస్తున్నారు, 10,000 రూపాయలు ఇస్తున్నారు. పోయేదానికి ఖర్చు, వచ్చేదానికి ఎంత ఖర్చు? శ్రీ సిటీలో ఉద్యోగాల వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఏదో పోవడం కాలక్షేపం తప్పించి మనకు కావాల్సింది ప్రభుత్వ ఉద్యోగం అంటే 50,000 ఇస్తారు, పెన్షన్ ఇస్తారు, అన్నీ ఉంటాయి. అటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 దుగరాజపట్టణ పోర్టు పనులు ప్రారంభమైన తర్వాత. రెండో ప్రయోజనం రైతు ఉపయోగం. రైతుల భూములు ఈరోజు 1,00,000 రూపాయలు, 5 లక్షల రూపాయలు ఉన్న భూమి 1 కోటి రూపాయలు అవుతుంది. దాదాపు 1,00,000 మంది రైతులు మన ప్రాంతంలో కోటీశ్వరులు అవుతారు. 1,00,000 మంది రైతులు కోటీశ్వరులు అవుతారు. అంతేకాదు బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నాయి, రిజర్వ్డ్ సీట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో గూడూరు ఒక రిజర్వ్డ్ సీటు, సూళ్ళూరుపేట రిజర్వ్డ్ సీటు. ప్రతి బలహీన వర్గీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇళ్ల స్థలాలు ఉన్నాయి. ఈ ఇళ్ల స్థలాలు ఈరోజు 1,00,000 రూపాయలు 50,000 ఉంటే 10,000కి వెళ్తుంది. బలహీన వర్గాలు దాదాపు 3-4 లక్షాధికారులు అవుతారు. ఇంతకంటే మంచి ప్రాజెక్టు ఏదీ లేదు. అందుకొరకే కాంగ్రెస్ పార్టీ నేను తీసుకొని వచ్చాను ఈ ప్రాజెక్టు.
చంద్రబాబు నాయుడు ఆపాడు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అమరావతిని గురించి మాట్లాడతాడు. ఏముంది అమరావతిలో? కృష్ణా నదిలో కడుతున్నాడు ఆయన, కృష్ణాలో రాజు కడుతున్నాడు. మరి అక్కడ న్యూఢిల్లీలో దేశ రాజధాని కట్టారు. అక్కడ 17,000 ఎకరాలు జరిపోయినాయి. 17,000 ఎకరాలు 100 సంవత్సరాలు అయింది పూర్తయ్యేదానికి. మరి న్యూయార్క్, అమెరికాలో కూడా ఒక సిటీ ఉంది, న్యూయార్క్ సిటీ. అది కట్టేదానికి 14,000 ఎకరాలు పడి 300 సంవత్సరాలు పట్టింది ఇది పూర్తయ్యేదానికి. అమరావతిలో ఆయన అంటాడు కడతాను, నేను అంటాడు కనీసం 100 సంవత్సరాలు పడుతుంది. ఈ 100 సంవత్సరాల గురించి ఇప్పుడే ఆలోచిస్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు ఎప్పుడు పోలవరం, మరి అమరావతి అంటాడు, లేదంటే విశాఖపట్నం అంటాడు. తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడికి దుగ్గరాజం పట్టణాన్ని గురించి వెంటనే పూర్తి పనులు ప్రారంభం కావాలి కావాలి కావాలి. ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్గా నేను తెలియజేస్తూ, నేను ఈ విధంగా దాదాపుగా ఇప్పటికే 20 సార్లు ధర్నాలు చేశాం. మొన్న నేను కాళహస్తిలో చేశాం, గూడూరులో చేశాం, నాయుడుపేటలో చేశాం, ఈరోజు కోటలో చేశాం, ఈరోజు ఇక్కడ చేస్తున్నాం. మరి అక్కడికి వెళ్తున్నాం, సత్యవేడుకు కూడా వెళ్తున్నాం. ఈ పనులు పూర్తయ్యేంత వరకు చంద్రబాబు నాయుడు వదిలే ప్రశ్నే లేదు. ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని ప్రార్థిస్తాం. మందకృష్ణ మాది గారు డప్పు కొట్టడం పైన మీ కామెంట్ ఏంటి సార్? ఏమైనా కొట్టుకోవచ్చు, దాని గురించి నేను మాట్లాడతాను.